నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. టీడీపీ నుంచి బీ ఫారం అందకపోయినా భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయనున్నారు చింతమనేని. మరోవైపు బీజేపీ టీడీపీల మధ్య రాజీ కుదిరితేనే చింతమనేని బీ ఫారం దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. బీజేపీ నుంచి గారపాటి చౌదరికి గానీ, టీడీపీ నుంచి చింతమనేనికి గానీ దెందులూరు టికెట్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనపర్తి సీటు నల్లమిల్లికి బీజేపీ ద్వారా దక్కితేనే చింతమనేనికి టికెట్ దక్కుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గురూజీ రామ్నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. టీడీపీ నుంచి బీ ఫారం అందకపోయినా భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయనున్నారు చింతమనేని. ఇక మరోవైపు చూసినట్లయితే బీజేపీ టీడీపీల మధ్య రాజీ కుదిరితేనే చింతమనేని బీ ఫారం దక్కే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. బీజేపీ నుంచి గారపాటి చౌదరికి గానీ, టీడీపీ నుంచి చింతమనేనికి గానీ దెందులూరు టికెట్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనపర్తి సీటు నల్లిమిలికి బీజేపీ ద్వారా దక్కితేనే చింతమనేనికి టికెట్ దక్కుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఎస్ భార్గవ్, చెప్పండి. అటు దెందులూరు అసెంబ్లీకి చింతమనేని ప్రభాకర్ టీడీపీ నేత నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. భారీ ఎత్తున జనం అంతా కూడా దెందులూరులో ఉన్నటువంటి నియోజకవర్గం దుగ్గిరాల్లో ఉన్నటువంటి చింతమనేని ప్రభాకర్ నివాసానికి చేరుకోగా అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి పాదయాత్రగా నడుచుకుంటూ కూడా నామినేషన్ వేసేందుకు ప్రభాకర్ వెళ్లారు. అయితే ఎప్పటి నుంచో దాదాపుగా కూడా సుదీర్ఘకాలంగా పార్టీలో సేవలు అందిస్తూ అనేక వివాదాలు అలాగే పెద్ద ఎత్తున కూడా దూకుడుతనంతో ఉండేటువంటి చింతమనేని ప్రభాకర్ కు ఈసారి రెండవ లిస్టులో టీడీపీ అధిష్టానం సీటు ఖరారు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు బీఫామ్ ను మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులందరికీ బీఫామ్ ఇచ్చినా సరే చింతమనేని ప్రభాకర్ మాత్రం ఇంకా బీఫామ్ ఇవ్వలేదు. బీఫామ్ ఇవ్వనప్పటికీ కూడా ఈ రోజు నామినేషన్ వేసేందుకు సిద్ధమైనటువంటి చింతమనేని ప్రభాకర్ భారీ ర్యాలీగా కూడా బయలుదేరి నామినేషన్ వేసేందుకు దెందులూరు రిటర్నింగ్ అధికారి కార్యాలయం తహసీల్దార్ కార్యాలయంకు బయలుదేరి అయితే వెళ్లారు. అయితే అటు తూర్పు గోదావరి జిల్లా అనపర్తి సీటు వివాదం జరుగుతూ ఉన్న నేపథ్యంలో అనపర్తిలో నల్లమిల్లి ఏదైతే టీడీపీ నుంచి టికెట్ ఆశించిన నేపథ్యంలో అది బీజేపీకి కేటాయించగా ప్రస్తుతం బీజేపీలోనే నల్లమిల్లిని చేర్చి ఆయనకు సీటు ఇవ్వాలంటూ కూడా అటు టీడీపీ అధిష్టానం అలాగే బీజేపీ అధిష్టానం కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి పురంధరేశ్వరి రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆమెకు ఏమాత్రం నష్టం కలగకుండా ఉండే విధంగా నల్లమిల్లిని బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన దాదాపు కూడా ఒప్పుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏది తేలకపోవడంతో చింతమనేని ప్రభాకర్ కూడా ఈ స్థానాన్ని పెండింగ్ లో పెట్టడానికి ఇదే కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దెందులూరులో బీజేపీ నేత గారపాటి చౌదరి ఇక్కడ అసెంబ్లీ టికెట్ ను ఆశిస్తున్నారు. అక్కడ ఒకవేళ నల్లమిల్లికి టీడీపీలో ఇస్తే గనక బీజేపీ టికెట్ ను ఇక్కడ బీజేపీలో గారపాటి చౌదరికి టికెట్ ఇచ్చేందుకు పావులు కూడా బీజేపీ కదులుతున్నట్లయితే తెలుస్తోంది. ఇందుకు సంబంధించే ఈ రోజు చింతమనేని ప్రభాకర్ కు బీఫామ్ ఇవ్వలేదనేది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నిన్న విజయవాడ వెళ్ళినప్పటికీ కూడా టీడీపీ అధిష్టానం నుంచి పిలుపు రాకపోవడంతో ఈయన వెళ్లి బీఫామ్ తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఇతర అభ్యర్థులంతా కూడా బీఫామ్ తీసుకున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో తనకే సీటు దక్కుతుందనే ధీమాతోనే ఈ రోజు ఆయన నామినేషన్ వేసేందుకు వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సౌజన్య. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.